నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ప్రజా విజయమని, ఇది ప్రజా రాజధానికి దక్కిన గౌరవమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ బిల్లుకు వైకాపా మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రస్థానం గురించి మనం అందరం కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. రాష్ట్ర విభజన నుంచి నేటి వరకు జరిగిన అన్ని అంశాలని ఒకసారి వివరించడమే కాకుండా చరిత్ర ఒకసారి కూలంకుషంగా నెమరేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం అనేది ఇది ఒక ప్రజా విజయం, ప్రజా రాజధానికి దక్కిన గౌరవం. ఈ చర్చల్లో 11 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. 2 హౌసెస్లో కలిపి 17 34 మంది సభ్యులు భాగస్వాములయ్యారు, పార్టిసిపేట్ చేశారు. 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. మొత్తం 41 పార్టీలు లోక్సభలో ఉన్నాయి. ప్రాతినిధ్యం ఉండే పార్టీలు 41. 9 పార్టీలు రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు. అంటే లోకసభలో లేరు, రాజ్యసభలో ఉన్నారు. అన్నీ కలిపి 50 పార్టీలు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒకే ఒక పార్టీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లు వేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు. దేశమంతా ఒక దారి అయితే వీళ్ళది ఇంకొక దారి అయ్యే పరిస్థితి వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం త్వరలో వస్తే చట్టంగా మారుతుంది, అక్కడి నుంచి అమలులోకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధత ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆయనే దీన్ని ఇనిషియేట్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి పంపించారు. పార్లమెంట్లో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీల్ని, పార్టీల్ని అభినందిస్తున్నాం. లోకసభ స్పీకర్ని అభినందిస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం అభిషేక సేవలు సుప్రీంకోర్టు జస్టిస్ సందీప్ మెహతా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వేర్వేరుగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. Get.
వెనక్కి ఫుల్ ఫ్రేమ్ పెట్టరా చాలా సార్ సార్ అయిపోయింది సార్ గేట్ సెకండ్ సార్ ఫోటో ప్రకాశం జిల్లా నాలుగులపలపాడు మండలం చదలవాడ గ్రామంలో వెలిసిన శ్రీ రఘునాయక స్వామివారి 241వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ మండపంలో ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. అయితే ఈ వేడుకలో ఒక అద్భుత దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. ఆకాశ మార్గాన గరుడ పక్షి వచ్చి స్వామివారి గర్భాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా భావిస్తున్నారు. గరుడ పక్షి దర్శనంతో భక్తులు గోవిందనామస్మరణతో మారుమ్రోగిపోయింది ఆలయం. అలాగే భద్రాచలం శ్రీ సీతారాముల వారి దేవస్థానం నుంచి తలంబ్రాలు చేరుకోవడంతో స్వామివారి కళ్యాణాన్ని మరింత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మా ఆకాశంలో చూస్తున్నారు కదా 9 మంది వరు వాళ్ళు చేశారు. కార్యక్రమాన్ని జై శ్రీరామ్. చూడండి ఇప్పుడు మనం అని తరువాత ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సక్రమంగా నిర్విఘ్నంగా నిర్వర్తింపజేసేలా దీనికి తండ్రి అసలు గరుడ పక్షి గరుడు వాహనుడు కళ్యాణ మహోత్సవాన్ని సక్రమంగా నిర్విఘ్నంగా నిర్వర్తింపజేసేలా దీనికి తండ్రి అసలు గరుడ పక్షి గరుడు వాహనుడు మనం ఈ యొక్క రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. నిన్న రాత్రి తిరుపతి జిల్లా చెల్లోపల్లి సర్కిల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటు ఉభయ సభల్లో సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మీకు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందు అయితే ఏ విధంగా మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ చేయడం జరిగింది. నేను మధ్యాహ్నం
నిన్న మధ్యాహ్నం అంటే మన ఆంధ్రప్రదేశ్కి గతంలో రాజధాని లేకుండా నడి రోడ్డు పైన నిలబెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెంపపెట్టులా జరిగింది. నేను చూసుంటారు, మన రాజధాని బిల్లు పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏ విధంగా పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించి బయట వచ్చారో మన రాష్ట్ర అభివృద్ధి పైన వాళ్ళకి ఎటువంటి ఇది ఉందో దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఏదేమైనటువంటి పరిస్థితిలో కూడా చెప్పిన మాట ప్రకారం మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు కృతంతో ఈరోజు మన అమరావతి రాజధాని అయింది. దీనికి భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారికి, మోడీ గారికి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మాటిచ్చిన ప్రకారం నిలుపుకున్నటువంటి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకైనా సరే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయనకు సంబంధించినటువంటి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు కూడా కుతంత్రాలు చేస్తున్నారు. మహావిఘన్ అని పేరు, ఇంకో పేరు పెట్టి మీరు ఇదే విధంగా చేస్తే రాబోయే కాలంలో 11 సీట్లు కాదు, అది కూడా రాదు. ఈరోజు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ గమనించాలి. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కూడా మీడియా ద్వారా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలను కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అమరావతి రాజధాని బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొంది చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ జై అమరావతి అనే పేరును దీపాలతో వెలిగించి కార్యక్రమం చేపట్టారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ గతంలో 3 రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా జగ్గంపేట నియోజకవర్గంలోనే మొదటి నిరసన వ్యక్తమైందని గుర్తు చేశారు. ఒకే రాజధాని ఉండడం వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడానికి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని, అమరావతి రాజధాని తెలుగువారి కీర్తి ప్రతిష్టలకు తలమానికంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదైతే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో చట్టభద్రత కల్పించినందుకు మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గత ప్రభుత్వంలో గుర్తుండి ఉంటుంది, ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసి 3 రాజధానులని చెప్పిన వెంటనే కూడా జగ్గంపేటలో ఫస్ట్ నిరసన, ఈ రాష్ట్రంలోనే జగ్గంపేటలో రామవరంని ఫస్ట్ నిరసన తెలియజేసింది జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు. అటువంటిది ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి అనే ఉద్దేశంతో పోరాడడం. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దాన్ని అమలు చేసినందుకు మోడీ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒకే రాజధాని ఉండడం వల్ల ఇదే ప్లేసు చట్టబద్ధత కల్పించడం వల్ల రేపటి నుంచి ఎన్నో పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడిదారులు వెల్లువెత్తి అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మొన్నటి వరకు కూడా ఎవరు రావాలన్నా ఏం చేయాలన్నా సరే ఇది ఉంటుందా ఓడతాదా, 3 రాజధానులు ఏంటి, మేము ఎక్కడికి పరిగెట్టాలి, ఎక్కడ చూసుకోవాలని పక్క రాష్ట్రానికి పెట్టుబడులన్నీ పోయిన పరిస్థితి నుంచి మళ్ళీ రేపటి నుంచి ఇదే రాజధానిలో పెట్టుబడులు రావడం జరుగుతుంది. యువతకి ఉపాధి కల్పన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు బంగారు బాట వేసే విధంగా ఒక నిర్ణయాన్ని ఈరోజు మోడీ గారు తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారి తరఫున, లోకేష్ గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. శుభ శుక్రవారం సందర్భంగా క్రైస్తవ భక్తులు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. గత 40 రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులు ఈ రోజు క్రీస్తు శిలువ వేయబడిన దినాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా క్రీస్తు శిలువపై పలికిన 7 చివరి మాటలను వివిధ చర్చల్లో స్మరించుకుంటూ ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. బోధకులు మాట్లాడుతూ క్రీస్తు జననం ఒక చరిత్రగా నిలిచిందని, ఆయన మరణించి తిరిగి లేచిన సంఘటన ప్రపంచానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ లోకానికి మార్గం, సత్యం, జీవం యేసే అని, పరలోకానికి ఆయన ద్వారానే చేరుకోవచ్చని విశ్వాసాన్ని భక్తులకు బోధించారు. భక్తులు ప్రార్థనలతో, స్తోత్ర గీతాలతో శుభ శుక్రవారం ఆరాధనల్ని ఘనంగా నిర్వహించారు. మేము ఇప్పటికీ ఆ మరణపు రక్షణ, ఆ మరణం ద్వారా పొందే రక్షణ నీవు పొందకుండా ఉన్నావు అంటే ఏ విధంగా నెరవేర్చారంటే, మరి ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే ఆ దినాల్లో మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటుంది. ఆ
ఆ రెండింటికి మధ్య ఒక తెర అనేది ఉంటుంది కదా. మరి అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం ప్రధాన యాజకుడికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. మరి ఏ యాజకుడికి కానీ ఇతరులకు ఎవరికి కూడా అందులో క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో గుడ్ ఫ్రైడేను విజయవాడలో ఘనంగా జరుపుకున్నారు. గుణదల్లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చ్ ప్రాంగణం నుంచి బహిరంగ శిలువ ప్రదర్శన నిర్వహించారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షల్లో ఉన్న భక్తులు భక్తి శ్రద్ధతో క్రీస్తును ప్రార్థించారు. అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు మరణానికి సంబంధించిన ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. వచ్చినటువంటి యొక్క సమయంలో నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సిలువ నన్ను ఎలా రక్షించింది అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నను ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవియా కాండము 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరము యూదులు ప్రాయశ్చిత్త దినమున వారి యొక్క ఊరిలో ఒక గొర్రెను ఊరంతా కూడా తిప్పుతూ ఆ గొర్రె మీద వారి చేతులు ఉంచటం ద్వారా వారి యొక్క పాపములను ఆ గొర్రె మీదకు ప్రసరింప చేస్తూ ఆ గొర్రెను తర్వాత ఎడారిలోనికి పంపించి వేస్తూ సంవత్సరానికి ఒక్కసారి ఈ రకంగా వారి యొక్క పాపములను మోసుకుంటూ పోయేటువంటి గొర్రె పిల్లను ఎడారిలోనికి తరిమివేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే సందర్భంగా తిరుపతి జిల్లాలోని చర్చిల్లో ఉదయం నుంచి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారం కోసం సిలువపై తన ప్రాణాలను త్యాగం చేసిన పవిత్రమైన రోజు కావడంతో గుడ్ ఫ్రైడేను ప్రతి ఏటా జరుపుకుంటున్నట్లు తిరుపతి షెకినా ప్రార్థనా మందిరం పాస్టర్ అరుల్ అరుసు మీడియాకు తెలిపారు. 3వ రోజు యేసుక్రీస్తు తిరిగి పుడతారని, పాపులను క్షమించే గొప్ప గుణం కలిగిన వారని తెలిపారు. ప్రపంచం అంతటిలో ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా తిరుపతిలో కూడా షెకీనా ప్రార్థన మందిరంలో ప్రత్యేకమైనటువంటి గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. అది మధ్యాహ్నం 12 గంటలకు ముగించబడుతుంది. యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 ఆణిముత్యాల లాంటి శ్రేష్టమైన అమూల్యమైన మాటల్ని ఈరోజు 7 భక్తుల చేత అది ధ్యానించుకోవడం జరుగుతూ ఉంది. మరి యేసు ప్రభు సిలువలో ఆయన మరణించడానికి మూల కారణము గురించిన విశిష్టతను తెలియజేయడం జరుగుతుంది. ఆయన్ని శ్రమ పెట్టారు, హింసించారు, బాధించారు, వేదన కలుగజేశారు. ఆయన ముఖం మీదే ఉమ్మి వేశారు కూడా. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. అంత భయంకరమైనటువంటి హింసను ఎందుకు ఆయన పొందాల్సిన వచ్చింది అంటే, ఆయన ఆ రీతిగా పాపాత్ముల చేతికి అప్పగించబడి హింసింపబడి ఆయన మరణించాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తము గనుక, మానవాళి కొరకు ఆయన రావాల్సి ఉన్నది గనుక ఆయన ఆ రీతిగా మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎవరో ఆయన చంపింది కాదు, కానీ ఆయనే మరణానికి అప్పగించుకున్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన హింసించినటువంటి వారిని చూసి వీరు ఏం చేస్తున్నారు తెలియదు కనుక వీరిని క్షమించమని దేవుడు అడిగాడు. క్షమాపణ ఆయన కోరుకున్నాడు. రెండోది, 2 నేరస్తుల్ని ఆయన ప్రక్కన ఉంటే ఒకడు నన్ను నీ పరదేశంలో చేర్చుకో అంటే వాడిని కూడా క్షమించి, ఆ నేరస్తుని కూడా క్షమించి పరలోక రాజ్యం చేర్చుకున్నాడు. అంటే నేరస్తుని కూడా ప్రేమించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన తల్లి విడవబడినటువంటి సమయంలో ఆయన ఆదరించడానికి ఒక శిష్యుని తల్లికి అప్పగిస్తూ ఉంటున్నాడు.
ఆ రీతిగా ఎవరైనా విడవబడినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారికి ఆదరణ కలుగజేసేటువంటి దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టు తన పనిని ఆయన సమాప్తం చేసి ముగించాడు. అందరూ అనుకుంటారు ఆయన మరణించాడని. ఆయన మరణించడం కాదు, ఆయన ప్రాణం పెట్టాడు. మరణించడం కాదు, ఆయన ప్రాణము పెట్టాడు. కాబట్టి తిరిగి ఆయన 3వ దినము లేచాడు. ఆయన సజీవుడిగా తిరిగి 3వ దినం లేచాడు. అంటే దాని అర్థం ఏంటంటే మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని కూడా జయించాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ యొక్క మాటల్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు మరణాన్ని కూడా జయించి మానవాళ్ళందరి పాపం నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్త బలిగా అప్పగించుకున్నటువంటి దేవుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు కృష్ణా జిల్లా దైవ సేవకులు ప్రజలతో కలిసి శిలువయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రైస్తవులు అత్యంత పవిత్రమైన దినంగా భావించే పండుగల్లో గుడ్ ఫ్రైడే ఒకటని సెయింట్ ఆండ్రూస్ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. సమస్త మానవాళి పాప ప్రాయశ్చిత్త నిమిత్తం క్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశారని, క్రీస్తు మరణానికి గల కట్టాలను దైవ సేవకులు ప్రజలకు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా చర్చిల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని చర్చిల్లో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు మానవాళి కోసం ప్రాణత్యాగం చేసిన పవిత్రమైన రోజు కావడంతో గుడ్ ఫ్రైడే నాడు జరుపుతారు. పలువురు పరిహార దినాలుగా పాటిస్తున్నారు. ప్రత్యక్షంగా శిలువ సహవాసంలో ఐ థింక్ హి వాస్ టోటల్లీ ఏమంటాం గుండె పగిలి ఉదయ నేత్రాలు తెరవబడ్డాయి. ప్రభువు కూడా చూచుంటారు. ఎందుకంటే ప్రభువు దేవుని చుట్టూ ఎప్పుడు వెదకే కన్నులు, వెదకే సీకింగ్ గాడ్, వెదకే దేవుడు. ఏ ఆత్మ పరితాపంతో ఉందో, ఆశిస్తుందో, దేవుని కొరకు ఎదురు చూస్తుందో వారి వైపు తమ దృష్టిని చూసి వారిని సమీపించి పైకి లేవనెత్తే చూపు దేవునిది, దేవుని కుమారుడైన యేసుని. పరిశుద్ధ గ్రంథంలో ఎడమ ప్రక్క దొంగ ఎస్కాస్, కుడి పక్క దొంగ డిస్మాస్. ఎడమ ప్రక్క దేని గుర్తుగా ఉందంటే శాపానికి గుర్తుగా ఉంది. కుడి ప్రక్క ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఎడమ ప్రక్క దొంగ ఎస్కాస్ శాపానికి, మేకపోతుకు, వ్యభిచారములకు గుర్తు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. మత్తయి సువార్త 25. ఆంధ్ర రాజధానిగా అమరావతికి లోక్సభ ఆమోదం తెలపడంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో సంబరాలు అంబరాన్ని అంటాయి. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తనయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి టీడీపీ క్యాడర్ తో కలిసి ఈ వేడుకలను నిర్వహించారు.
స్థానిక గాంధీ రోడ్ లోని మహాత్ముడి విగ్రహం వద్ద జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రాకు రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి మరింతగా దిగజారిపోయిందని వెల్లడించారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత 2019 ఎలక్షన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉంటాదని ప్రజలకు అంతా మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకున్న తర్వాత అమరావతి రాజధాని కాదు, రాజధాని 3 రాజధానులు ఉంటాయి, 30 రాజధానులైనా ఉండొచ్చు, ఇంకా అసలు అమరావతికి రాజధాని అనేది అసలు రాజ్యాంగంలో లేదు, ఉండాల్సిన అవసరం లేదు, రాజధాని అనేది ఊహాజనితమైనది రాజధాని ఎక్కడ అని చెప్పుకుంటే రాజధాని పేరు ఎందుకు ఉండాలా? మీకు రాజధాని ఏదని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడిగితే ఎప్పుడైనా చెప్పినాడు రాజధాని ఏదని? మా రాజధాని ఊహాజనితమైంది, మా రాజధాని గాలిలో ఉంటుంది, లేకపోతే మా రాజధాని నీళ్ళలో ఉంటుందని. మళ్ళా దాన్ని 3 రాజధానులు ఉంటాయి, విశాఖపట్నంలో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, కర్నూలులో ఉంటుంది అని చెప్పినాడు. మరి దానికి అట్లా ఊహాజనితంగా ఉండేదానికి 3 రాజధానులు ఎందుకు ఉండాలా, 30 రాజధానులు ఎందుకు ఉండాలా? కాబట్టి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి అంటే మన రాష్ట్రంతో పోలిస్తే 4 ఇంతలు 5 ఇంతలు ఉండే ఉత్తరప్రదేశ్ కూడా ఒకటే రాజధాని ఉంది. కాబట్టి ఒకటే రాజధాని, అభివృద్ధి చెందే రాజధాని. రాజధాని అంటే ప్రజలు ఉండాలా, ఆడ ప్రజలు నివాసయోగ్యంగా ఉండాలా, అధికారిక ఆవాసాలు ఉండాలా, అధికారిక కార్యాలయాలు ఉండాలా, వీటితో పాటు ఉద్యోగ కల్పనకు వ్యాపారాలకి అభివృద్ధి చెందే విధంగా ఉంటే రాజధానిని ఆ రాజధాని వల్ల కానీ ఆ పట్టణం వల్ల కానీ ఇప్పుడు హైదరాబాద్కు వలస పోయి జీవనోపాధిని సంపాదించుకుంటున్నారు. మనకు కూడా ఒక పట్టణం ఉండి అది సంస్థలు వివిధ రకాల వ్యాపార సంస్థలు వచ్చినారంటే ప్రజలకు జీవనోపాధి పెరుగుతుంది. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ కానీ లేకపోతే మద్రాసు కానీ బెంగళూరుకి పోతున్నారు, సాఫ్ట్వేర్ కానీ ఇంకోటి అది. కాబట్టి ఇట్లాంటి సంస్థలన్నీ మన దేశంలో మన రాష్ట్రంలో కూడా వస్తే ఒక రాజధాని ఇంకా అభివృద్ధి పట్టణాలు అభివృద్ధి చెందితే అక్కడికి వ్యాపార సంస్థలు వచ్చినాయంటే ప్రజలకు జీవనోపాధి దొరుకుతుంది. వీళ్ళు విమర్శ చేసేదంటే అసలు అమరావతిని కడితే నీకు సాధ్యమవుతుందా? అమరావతి కట్టే శాశ్వతం కాదు. ఈ దేశ చరిత్రలో ప్రపంచంలో కూడా ఎక్కడనే కానీ కేవలం కూలింగ్లో డబ్బు పే చేయకుండా అమరావతిని ఊరికేనే ప్రభుత్వానికి అప్పగించినది ఏకైక రాజధాని చోటు ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అది చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది. ఎవరు ఇది చేసి చూపించాలని నరేంద్ర మోడీ చేయలే, లేకపోతే ఇంకొకటి అమెరికన్ కంపెనీ వాళ్ళు కూడా చేయలే. ప్రపంచంలో ఎక్కడా జరగలే. కేవలం చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఉచితంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చినారు. భూములు ఇచ్చి అభివృద్ధి చేసి వాళ్ళకి మళ్ళీ ప్లాట్లు ఇస్తామని చెప్పి 34,000 ఎకరాలు 33,000 ఎకరాలు దాదాపు ప్రజల నుంచి వచ్చింది. ప్రభుత్వ భూమి ఇంకొక 15,000 ఎకరాలు చేసి 50,000 ఎకరాలు అప్పటికే చేసినారు. మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి మళ్ళీ ఇప్పుడు 17,000 ఎకరాలు మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజలకు డబ్బు ఇలే, ఇంకా అభివృద్ధి చేయలే, ప్లాట్లు చేయలే, ప్రజల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో బైకాట్ చేసి ప్రజల నుంచి మీరు బైకాట్ చేసి దానికోసం మీరు చేయలే, కేవలం మీ ఐడెంటిటీ కోసం మాత్రమే చేసినారు. ఎందుకంటే ప్రజలు ఎవరు అడగలే, మాకు డబ్బులు రాలేదని కానీ మాకు ఇంకోటి కానీ. ప్రజలు డబ్బులు అడిగేటట్టుంటే చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకం ఉండేటట్టయిందే ఇంకో 17,000 ఎకరాలు ఇచ్చేదానికి అవకాశమే లేదు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి జరిగిందన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. గత 2-3 నెలలుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళ హర్షవీణ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డిని కలిసి న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించింది. అయితే సాయంత్రం టోల్గేట్ ప్రాంతంలో పూలు కొనుగోలు చేస్తుండగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అక్కడకు వచ్చారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ తర్వాత తాతంశెట్టి నాగేంద్ర తన అనుచరులతో కలిసి నడి రోడ్డుపై తనపై దాడి చేశారని హర్షవీణ తెలిపింది. తనతో పాటు ఉన్న వ్యక్తిపై కూడా దాడి జరిగిందని పేర్కొంది. కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరిపై కూడా దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కుని డేటా డిలీట్ చేశారనే సమాచారం. దాడి అనంతరం హర్షవీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మా లాయర్ గారి తమ్ముడికి, నా కొడుకు విక్రమాదిత్యకి, నా తమ్ముడు దిలీప్కి ఎటువంటి ప్రాణహాని జరిగినా, కనీసం ఒంటి మీద ఏదైనా మచ్చబడినా కూడా అది రూపానందరెడ్డి వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, శ్రీధర్ దగ్గర నుంచే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ఎటువంటి శత్రువులు లేరు. తాతంశెట్టి నాగేంద్ర, శ్రీధర్, రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మాత్రమే వస్తుంది. ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను. నేను వాంటెడ్గానే చెప్తున్నాను. ఎందుకంటే మా మీద దాడి జరిగింది. ఈవెన్ పోలీస్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు, ఏమని కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, ఎంతకైనా మంచిదే అనేసి. అది ఇంటి వరకు పరిమితమైంది. బయటకు వచ్చిన తర్వాత మాకు రక్షణ ఏది?
బయటకు వచ్చిన తర్వాత బహిరంగంగా దాడి చేశారు. మాకు రక్షణ లేదు. కేవలం ఇది నిన్న నేను ప్రజా దర్బార్కి వెళ్ళినందుకు మాత్రమే అనేసి నాకు బాగా స్పష్టమవుతుంది. నాకు కానీ నా కుటుంబానికి కానీ మా లాయర్ వాళ్ళ కుటుంబానికి కానీ ఎటువంటి హాని జరిగినా సరే అది ముక్క రూపానంద రెడ్డి ఫ్యామిలీ నుంచి, శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, తాతంశెట్టి అండ్ జనసేన నుంచే అనేసి నేను స్పష్టం చేస్తున్నాను. కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న P4 స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. జిల్లాకు తలమానికంగా అధునాతన సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను నాణ్యతలు ఎలాంటి రాజీ లేకుండా వేగవంతంగా నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ రాజారత్నం, కాంట్రాక్ట్ ఏజెన్సీలు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకుంటున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుతో భావితరాలకు పేదరికమే మిగులుతుందని విమర్శించారు. 2014లో దేవతల రాజధాని అంటూ ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇప్పుడు భూదోపిడీకి మారిందని అన్నారు. రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. 1,00,000 ఎకరాల రాజధాని కోసం భారీ ఖర్చులు చూపుతున్నారని, కానీ వాస్తవానికి ఖర్చు చాలా తక్కువగా ఉందన్నారు. ఈ వేగంతో అమరావతి పూర్తి కావాలంటే శతాబ్దాలు పడుతుందని వ్యాఖ్యానించారు. సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో భారీగా అప్పులు తీసుకొచ్చారని, నిర్మాణ ఖర్చుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు బాబు, లోకేష్, పవన్ కలిసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని ఒక బేతాళ కథగా మారిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది పూర్తి కాదని రాచమల్లి వ్యాఖ్యానించారు. 50,000 ఎకరాలు కావాలన్నాడు. ప్రపంచమంతా చెప్పింది, దేశం కాదు. 50,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరం లేదయ్యా, అంత అవసరం లేదు, 100 ఎకరాలలో నిర్మించవచ్చు అని చెప్పినారు. వినలే ఆయన. లేదు నేను నిర్మించే దేవతల రాజధాని మీకోసం, ప్రజల కోసం అట్లా ఇట్లా ఉండదు, 50,000 ఎకరాలు కావాలని చెప్పి 3 పంటలు పండే బంగారాన్ని పండించే పంటలను భూములను 3 పంటలు సంవత్సరానికి బంగారు పండుతుంది. అట్లాంటి బంగారు పండించే రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా 50,000 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకునే ఈ పెద్ద మనిషి 14లో, ప్రజెంట్ 26 సంవత్సరం, 12 సంవత్సరాలు గడిచింది. రాజధాని నిర్మాణం ఏమైనా పూర్తి అయిందే? రాజధాని నిర్మాణం పూర్తి కాకపోయినా పర్వాలే, అందుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనపస్తానాయా అని అడుగుతున్నా నేను. ఆనవాళ్ళు, ఇది మా రాజధాని అని చెప్పడానికి కావాల్సిన ఆనవాళ్ళు ఏమైనా కనపస్తానాయా అని అడుగుతున్నా నేను. ఆనవాళ్ళు కూడా లేవు. 12 సంవత్సరాల తర్వాత మన రాజధాని చూస్తే ఏముందంటే, వర్షం పెద్దగా పడితే ఎగువ నుంచి వచ్చే నీళ్లు నిలబడితే నీళ్లను తోడుకుండే కార్యక్రమం కనపస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లను తోడుకుంటున్నాం. ఇప్పటికీ ఇది సాలదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు 50,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం సరిపోదు, 1,00,000 ఎకరాలలో మీకోసం దేవతల రాజధాని నిర్మించబోతానా అని చెప్పినాడు. ముక్కును వేలేసుకున్నాం మనందరం. 1,00,000 ఎకరాలలో ఏం కడతారు? ఎట్లుంటుంది ఆ రాజధాని? ఇది ఆచరణకు సాధ్యమేనా అని చెప్పి మేధావుల దగ్గర నుంచి మాలాంటి మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళ వరకు, పెద్దగా మేము చదువుకోలే, మాకేం తెలియదు, మాలాంటి వాళ్ళ వరకు ఇది ఎంతటి సోద్యం అబ్బా 1,00,000 ఎకరాలు అంటే అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కావాలని చెప్పి మళ్ళీ రైతుల దగ్గర దుర్మార్గపు చర్యలకు శ్రీకారం చుట్టినాడు. సంవత్సరానికి 3 పంటలు పండే బంగారం సైతం పండించగలిగినటువంటి బంగారం లాంటి భూములను రైతుల దగ్గర నుంచి మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నోటిఫికేషన్ ఇచ్చినారు 50,000 ఎకరాలకు, అంతా వెరసి
1,00,000 కోట్లు ప్రజలారా, 1,00,000 ఎకరాలు. గత 5 ఏళ్లలో అమరావతిని భ్రష్టు పట్టించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు కపట నాటకాలు ఆడుతున్నారని డాక్టర్స్ సంఘం రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని ఐడెంటిటీ ఆసుపత్రిలో అమరావతి చట్టబద్ధత ఏర్పడిన సందర్భంగా కేక్ కట్ చేసి డాక్టర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ సంఘం రాష్ట్ర నాయకులు మధు మాట్లాడుతూ ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని, ఎవరు అంగుళం కూడా కదల్చలేరని చెప్పారు. పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లు చారిత్రాత్మకమని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో మళ్ళీ ఉగాది చేసుకున్న పరిస్థితి ఈరోజు అంతా. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ఆనందోత్సవాలు వెలువెలుతున్నాయి. ముఖ్యంగా ఇట్లా చూస్తే లాస్ట్ ప్రభుత్వం మన జగన్ రెడ్డి చేసిన అన్యాయం, 3 ముక్కలాట, 3 రాజధానులు అని చెప్పి లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడ అన్నాడు, అది లేదు. ఒక్క ఇటుకపల్లె పేర్చింది లేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నారు. ఆయన ఇల్లు కట్టుకొని సుందరంగా సాగర్ తీరాన్ని ఇల్లు కట్టుకొని స్క్వేర్ ఫీట్ 10,000 నుంచి 15,000 రూపాయల స్క్వేర్ ఫీట్తో ఇచ్చించి 300 నుంచి 400 కోట్లు ఇచ్చించిన పరిస్థితి. అక్కడ ఒక ఇటుక పిల్ల కూడా పేర్చలేని పరిస్థితి వైజాగ్లో. అట్లని చెప్పి విజయవాడలో ఒక చిన్న గుడిసె కూడా వేసింది లేదు. ఇలా చూస్తే కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు. కర్నూలులో అసెంబ్లీ కాదు కదా, చిన్న ఉన్న పాత కోర్టు ఉంది, ఒక చిన్న కోర్టు, జిల్లా కోర్టుకు రంగులు కూడా వేయలేని పరిస్థితి జగన్ రెడ్డి పరిస్థితి లాస్ట్. ఇంత దారుణమైన విఫలమైన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే మన జగన్ రెడ్డి. ఇప్పుడు అమరావతిని ఉన్న అసెంబ్లీ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, లాస్ట్ చంద్రబాబు గారు 14 నుంచి 19 చేసిన అభివృద్ధి, దాంట్లోనే ఈయన సంసారం చేసిన పరిస్థితి. ఒక ఇటుక పిల్ల కూడా పేర్చలేని పరిస్థితి. ఇక చూస్తే ఈరోజు మళ్ళా 2024లో మన గౌరవమైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ఈరోజు మళ్ళీ అమరావతికి ఒక రూపకల్పన రావడం, ముఖ్యంగా అందరూ అమరావతిలో ఉండే ప్రజలు, రైతులు ఆనందోత్సవాలతో పండుగ చేసుకున్న పరిస్థితి ఈరోజు. ముఖ్యంగా ఈరోజు చూస్తే పార్లమెంట్లో చట్టబద్ధత రావడం, ముఖ్యంగా ఇది ఆంధ్ర ప్రజలు చేసుకున్న ఒక ఆశ, ఆంధ్ర ప్రజలు చేసుకున్న ఒక పండగ వాతావరణం ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ టోటల్గా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో మొత్తం. ఇకపోతే ఇప్పటి నుంచైనా నీళ్లు నమ్మలకుండా జగన్ రెడ్డి, నువ్వు ఇట్లాంటి మోకాళ్ళతో నీళ్లు నమ్మలకుండా, మోకాళ్ళతో నీళ్లు తాగే పరిస్థితి సంస్కృతి తీసుకోకుండా మళ్ళీ ఏదో నిన్న అంటున్నాడు, ఏదో మావిగన్ అంట. మావిగన్, నీ గన్ సంస్కృతి ఉంది కాబట్టి ఇంకన్నా మానుకో. మావిగన్, మావి AK-47 రైఫిల్ ఇవన్నీ మానుకొని ప్రస్తుతానికి అభివృద్ధి చేసే ఈ గవర్నమెంట్కి కొంచెం సహకరించి అసెంబ్లీకి వచ్చి కొంచెం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు. కడప నగరంలో ప్రభుత్వ ఆస్తులు, పెద్దల ఆస్తుల పనులు వసూలును గాలి కొదిలేసి కేవలం సామాన్య ప్రజలపై కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కొరడా ఝుళిపించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడపలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, ధనవంతుల ఆస్తి, నీటి, వాణిజ్యం, ఖాళీ స్థలాలు, ఇతర పన్ను బకాయిల వసూలును కడప నగరపాలక సంస్థ గాలి కొదిలేసిందని ఆరోపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల కడప కార్పొరేషన్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు గుంపులుగా వెళ్లి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని క్రమశిక్షణ రాహిత్యంగా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కడప నగరంలో సుమారు 3 లక్షల మేర నివాసయోగ్యమైన గృహాలు, ఇతర ఖాళీ ప్రదేశాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ అధికారులు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో కడప మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు కొందరు అత్యంతగా జులుం ప్రదర్శిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన. గత 20 రోజుల నుండి కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సామాన్య ప్రజలపై మాత్రమే కొరడా ఝులిపిస్తున్నారు కానీ ప్రభుత్వ ఆస్తులు, పెద్దల ఆస్తులు, బడాబాబుల ఆస్తుల నుండి మున్సిపల్ కార్పొరేషన్కు కోట్లాది రూపాయల మేర పెండింగ్ పన్ను బకాయిలను వసూలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలు ఆలస్యంగా చెల్లిస్తున్నందుకు పన్నులను
దానికి శిక్షగా బదులుగా ప్రభుత్వం కడప మున్సిపల్ కార్పొరేషన్ పెనాల్టీ కింద అదనంగా వడ్డీ వసూలు చేస్తుంది. ఒక తప్పుకు కానీ ఒక నేరానికి కానీ సహజంగా చట్టపరంగా ఒక శిక్షను మాత్రమే అమలు చేస్తారు. అయితే ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒకవైపు పన్నులు చెల్లించినందుకు 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి వారిని అపఖ్యాతి పాలు చేస్తూ దౌర్జన్యం చేస్తూ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల గ్యాంగ్ వలె వ్యవహరిస్తున్నారు. నీటి సరఫరా పైపు లైన్లు కట్ చేస్తాం, శానిటేషన్ నిలిపివేస్తాం, ఇతరత్రా సర్వీస్ ఆపివేస్తామంటూ హెచ్చరించడం, వీధుల్లో గట్టిగా బిగ్గరగా కేకలు వేయడం, సదరు పన్నులు చెల్లించని సామాన్యులు మధ్యతరగతి ప్రజలపై ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ వ్యవహారం, ఈ ప్రదర్శన కేవలం కడప మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని కేవలం ఈ విధంగా ప్రవర్తించడాన్ని చట్టం కూడా ఒప్పుకోదు. దీన్ని న్యాయపరంగా కోర్టులో సవాలు చేసేందుకు ప్రజలు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దేశ చరిత్రలో పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య పేర్కొన్నారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను నిజం చేసిన ఏకైక మహానాయకులు మహానేత వైఎస్ఆర్ అని, ఆ తర్వాత జగన్ మాత్రమేనని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర నిధులతో లక్షలాది ఇళ్లు మంజూరు చేసి పూర్తి చేశారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఆదనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మరింత ఆర్థిక సహాయం అందించిందన్నారు. అంతేకాకుండా లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలు కూడా లబ్ధిదారులకు కేవలం ₹1 ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 1 సెంటు స్థలం ఇచ్చారని పేదలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. ఘనత మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. తర్వాత 2019 నుంచి 2024 వరకు మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కేంద్రం దాదాపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేటాయించడం నిజంగా చరిత్రలో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కేంద్రం మొత్తం 84 లక్షల ఇల్లు నిర్మాణాలు కేటాయిస్తే అందులో 21 ఇల్లు నిర్మాణాలు మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. నిజంగా మనకంటే పెద్ద రాష్ట్రాలైనట్టు ఉత్తరప్రదేశ్లో కూడా 16 లక్షల ఇల్లు మాత్రమే కేటాయించడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వంలో ఉండి పైన ఉండే మోడీ గారిని ఒప్పించి మరి 21 లక్షల ఇళ్ళని నిర్మాణానికి చేపట్టడానికి తీసుకురావడం జరిగింది. ఇదే మన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో ముఖ్యమంత్రిగా, అది కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఇల్లులు, దాదాపు 4,91,000 ఇల్లులు కేంద్రం మనకు కేటాయిస్తే అందులో ఈయన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన ఇల్లులు కేవలం 77,000 మాత్రమే. ఆ 77,000 కూడా 60 నుంచి 70% మందులు మాత్రమే పూర్తయ్యాయి. ఏదో ఎన్నికలు సమీపిస్తున్నాయని 2019లో జనవరిలో 20,000 ఇల్లులు నెల్లూరులో అరకొరాగా ఉండే ఇళ్ళని ఆయన ప్రారంభించడం జరిగింది. నిజంగా ఆయన పేదల వ్యతిరేకని మరొకసారి చంద్రబాబు నాయుడు పేదల వ్యతిరేకని మరొకసారి నిరూపించడమైనది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అది కూడా ₹1కే రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల చేతులకి ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 31 లక్షల ఇళ్ల స్థలాల కోసం దాదాపు 71,000 ఎకరాలు ప్రైవేట్ స్థలాలు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి దాదాపు 71,000 ఎకరాల కోసం 35,000 కోట్లు ఖర్చు పెట్టి పేదల కోసం, వాళ్ళ భూముల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కొనడం జరిగింది. అక్కడితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 17,000 వైఎస్ఆర్ కాలనీలు, జగనన్న కాలనీల మీద కాలనీలు కూడా ఏర్పాటు చేయమంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళ హర్షవీణ ఘటనలో బహిరంగంగా జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర దాడి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని వైసీపీ నాయకుడు బూసిపాటి కిషోర్ విమర్శించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ ఒక మహిళకు అన్యాయం చేసినా ఇంతవరకు కనీసం ఆ ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ నిలదీశారు. బహిరంగంగా తాతంశెట్టి నాగేంద్ర అనే జనసేన పార్టీ నాయకుడు
పోలీసుల లాఠీ తీసుకుని దాడి చేస్తుంటే పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధిత మహిళకు న్యాయం చేయాలని, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విఫలమై నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరికొన్ని ప్రజా సంఘాలను, మహిళా సంఘాలను ఈ యొక్క బాధను వెలిపించుకునే క్రమం కోసం వీణా అనేటువంటి ఒక సచివాలయ చిరు ఉద్యోగి ఒక మహిళకు న్యాయం చేయండి అని చెప్పి అనేక మార్లు మొరపెట్టుకున్నా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏకంగా నాకు న్యాయం చేయని పక్షంలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించడం కూడా జరిగింది. మరి ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కూడా ఈ జనసేన పార్టీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దురదృష్టకరం. స్పందించకపోవడమే కాకుండా ఆ మహిళ అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు నాగేంద్ర అనేటువంటి దాటంచెట్టి నారాయణ అనే నాగేంద్ర అనేటువంటి వ్యక్తి మరి కొంతమంది జులాయిలను తీసుకొని నిన్న సాయంత్రం కోడూరులో నడి రోడ్డు మీద మహిళ అనేటువంటి కనికరం కూడా లేకుండా కులం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి అవకాశం లేనటువంటి భాషలతో ఆమెను మాలదానా మాదిగిదానా అంటూ ఆమె మీద రాడ్లతో ఆమె మీద ఆమె తమ్ముని మీద దాడి చేయడం, దళితుల పట్ల ఈ జనసేన ఈ కూటమి ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఒకటే చెప్తున్నాం, ఇది రాష్ట్ర వ్యాపితంగా ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు నిత్యకృతమై జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. ఒకటే చెప్తున్నాం, ఇటువంటి మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగాపడినటువంటి మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే అటువంటి వీణా అనేటువంటి కోడూరు సచివాలయ చిరు ఉద్యోగి న్యాయం చేయని పక్షంలో రాష్ట్రపతి స్థాయిలో కూడా సెంట్రల్ ఎస్సీ కమిషన్ దృష్టికి, మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ద్వారా కొన్ని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జనసేన నాయకులు ఒక మహిళ అనేటువంటి చిత్తశుద్ధి లేకుండా, ఒక కనికరం లేకుండా రాడ్లతో కొట్టడం అనేది అమానుషమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన ఇది. ఇది దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగులో టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి పార్లమెంట్, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో కూటమి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో మోరగుడి 3 రోడ్ల సర్కిల్లో విగ్రహానికి పూలదండ వేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. పట్టణంలో సాగిన బైక్ ర్యాలీ పాత బస్టాండ్ కు చేరుకుంది. అనంతరం అంబేద్కర్, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలదండలు వేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో పట్టణం మారుమ్రోగింది. అనంతరం భూపేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దాదాపు 2014 నుంచి 24 వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగిందన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధానిగా అమరావతిలో శంకుస్థాపన చేశారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రాజధానికి 3000 ఎకరాలు సరిపోవని ప్రజల్ని మభ్యపెట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ రోజు బిల్లు పాస్ చేసుకున్నాం. కాబట్టి మనందరం ఆలోచన చేయాల్సిందే, దాదాపు 2014 నుంచి 24 వరకు మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం జరిగింది. కానీ ఏ రోజైతే మనం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2000 ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అని. ఆ రోజు కేంద్రం నుంచి కూడా మన పెద్దలు నరేంద్ర మోడీ గారు మనకు పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాలు తీసుకొని వచ్చి మన భారతదేశం నలుమూల నుంచి
ఈ మట్టి గాని ఈ జలాల్ని తీసుకొని వచ్చి ఇదే శాశ్వత రాజధాని చెప్పి ఆ రోజు మన ప్రధానమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3,000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాలు కాదు, 30,000 ఎకరాలు ఉంటేనే ఇది రాజధాని మనము తీర్చిదిద్దగలమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి ఒక్కరిని నమ్మించి నేను కూడా ఇక్కడనే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే భూమి కొన్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు అక్కడ రైతులు ఎవరైతే త్యాగం చేసినారో అమరావతికి నగరానికి భాగ్యనగరానికి ఆ రోజు వాళ్ళందరినీ నమ్మించడానికి నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేయడం జరిగింది. కానీ ఏ రోజైతే 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కలాట ఆడడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మనం ఏ రాష్ట్రానికి పోయినా కూడా మీ రాష్ట్రానికి ఏది రాజధాని అంటే మనమే చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం. మిగతా రాష్ట్రాలు కూడా మీకు 3 రాజధానిలా, మాకు 1 రాజధాని ఉంది. అటు సైడ్ కర్ణాటకకు పోతే బెంగళూరు ఉంది, తమిళనాడుకు పోతే చెన్నై ఉంది. మనకు హైదరాబాద్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కూడా తెలంగాణకు హైదరాబాద్ ఉంది. మనం కూడా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని తయారు చేసుకుంటాం. మన అనుభవకుడు మన ఆంధ్రప్రదేశ్ కు పెద్ద కొడుకు లాంటి వాడు, పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు రైతులు కూడా నమ్మి ఒక ఆశాభావంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది, నడిబొట్టున ఉంది. మనము కుప్పానికి తీసుకున్నా, అటు సైడ్ శ్రీకాకుళం నుంచి తీసుకున్నా కూడా ఇది సెంటర్ అవుతాదని చెప్పి ఆ రోజు అక్కడ రాజధానిని తీర్మానం చేసుకొని మన అందరం చేసుకోవడం జరిగింది. కానీ ఏ రోజైతే మనం 19లో మనము మన ప్రభుత్వాన్ని కోల్పోయినామో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో ఆ రోజు నుంచి పూర్తిగా అమరావతిని గాని, అమరావతిలో ఉన్న ప్రజల్ని గాని, ఎవరైతే అమరావతి కోసం త్యాగం చేసినారో రైతులు భూములు ఇచ్చి వాళ్ళందరినీ ప్రతిరోజు అరాచక పాలనతో హింసించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళను అగౌరవపరిచి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్ లో ఆమోదం పొందడంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలతో జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని, అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని తెలిపారు. 2015లో రాజధానికి శంకుస్థాపన, 2025లో పునర్నిర్మాణం ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరిగిందని గుర్తు చేశారు. రాజధాని అమరావతిపై జగన్ ఇంకా విషం చిమ్ముతున్నారని, మావిగన్ అనేది జగన్ అనైతికకు నిదర్శనమని తెలిపారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత 2019 ఎలక్షన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉంటాదని ప్రజలకు అంతా మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకున్న తర్వాత అమరావతి రాజధాని కాదు, రాజధాని 3 రాజధానులు ఉంటాయి, 30 రాజధానులైనా ఉండొచ్చు, ఇంకా అసలు అమరావతికి రాజధాని అనేది అసలు రాజ్యాంగంలో లేదు, ఉండాల్సిన అవసరం లేదు, రాజధాని అనేది ఊహాజనితమైనది. రాజధాని ఎక్కడ అని చెప్పుకుంటే రాజధాని పేరు ఎందుకు ఉండాలా? మీకు రాజధాని ఏదని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడిగితే ఎప్పుడైనా చెప్పినాడు రాజధాని ఏదని? మా రాజధాని ఊహాజనితమైంది, మా రాజధాని గాలిలో ఉంటుంది, లేకపోతే మా రాజధాని నీళ్ళలో ఉంటుందని. మళ్ళా దాన్ని 3 రాజధానులు ఉంటాయి, విశాఖపట్నంలో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, కర్నూలులో ఉంటుంది అని చెప్పినాడు. మరి దానికి అట్లా ఊహాజనితంగా ఉండేదానికి 3 రాజధానులు ఎందుకు ఉండాలా, 30 రాజధానులు ఎందుకు ఉండాలా? కాబట్టి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి అంటే మన రాష్ట్రంతో పోలిస్తే 4 ఇంతలు 5 ఇంతలు ఉండే ఉత్తరప్రదేశ్ కూడా ఒకటే రాజధాని ఉంది. కాబట్టి ఒకటే రాజధాని, అభివృద్ధి చెందే రాజధాని. అమరావతి రాజధాని అంటే ప్రజలు ఉండాలా, ఆడ ప్రజలు నివాసయోగ్యంగా ఉండాలా, అధికారిక ఆవాసాలు ఉండాలా, అధికారిక కార్యాలయాలు ఉండాలా, వీటితో పాటు ఉద్యోగ కల్పనకు, వ్యాపారాలకి అభివృద్ధి చెందే విధంగా ఉంటే రాజధానిని, ఆ రాజధాని వల్ల కానీ, ఆ పట్టణం వల్ల కానీ, ఇప్పుడు హైదరాబాద్కు వలసపోయి జీవనోపాధిని సంపాదించుకుంటున్నారు. మనకు కూడా ఒక పట్టణం ఉండి అది సంస్థలు, వివిధ రకాల వ్యాపార సంస్థలు వచ్చినారంటే ప్రజలకు జీవనోపాధి పెరుగుతుంది. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ కానీ, లేకపోతే మద్రాసు కానీ, బెంగళూరుకి పోతున్నారు, సాఫ్ట్వేర్ కానీ, ఇంకోటి అది. కాబట్టి ఇట్లాంటి సంస్థలన్నీ మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా వస్తే ఒక రాజధాని, ఇంకా అభివృద్ధి పట్టణాలు అభివృద్ధి చెందితే అక్కడికి వ్యాపార సంస్థలు వచ్చినాయంటే ప్రజలకు జీవనోపాధి దొరుకుతుంది. వీళ్ళు విమర్శ చేసేదంటే అసలు అమరావతిని కడితే నీకు సాధ్యమవుతుందా? అమరావతి కట్టే శాశ్వతం కాదు. ఈ దేశ చరిత్రలో, ప్రపంచంలో కూడా ఎక్కడనే కానీ కేవలం పూలింగ్లో డబ్బు పే చేయకుండా అమరావతిని ఊరికేనే ప్రభుత్వానికి అప్పగించినది ఏకైక రాజధాని చోటు ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అది చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది.
ఎవరు ఇది చేసి చూపించాలని నరేంద్ర మోడీ చేయలే, లేకపోతే ఇంకొకటి అమెరికన్ కంపెనీ వాళ్ళు కూడా చేయలే. ప్రపంచంలో ఎక్కడా జరగలే. కేవలం చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఉచితంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చినారు. భూములు ఇచ్చి అభివృద్ధి చేసి వాళ్ళకి మళ్ళీ ప్లాట్లు ఇస్తామని చెప్పి 34,000 ఎకరాలు 33,000 ఎకరాలు దాదాపు ప్రజల నుంచి వచ్చింది. ప్రభుత్వ భూమి ఇంకొక 15,000 ఎకరాలు చేసి 50,000 ఎకరాలు అప్పటికే చేసినారు. మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి మళ్ళీ ఇప్పుడు 17,000 ఎకరాలు మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజలకు డబ్బు ఇలే, ఇంకా అభివృద్ధి చేయలే, ప్లాట్లు చేయలే, ప్రజల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో బైకాట్ చేసి ప్రజల నుంచి మీరు బైకాట్ చేసి దానికోసం మీరు చేయలే, కేవలం మీ ఐడెంటిటీ కోసం మాత్రమే చేసినారు. ఎందుకంటే ప్రజలు ఎవరు అడగలే, మాకు డబ్బులు రాలేదని కానీ మాకు ఇంకొకటి కానీ. ప్రజలు డబ్బులు అడిగేటట్టుంటే చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకం ఉండేటట్టయిందే ఇంకో 17,000 ఎకరాలు ఇచ్చేదానికి అవకాశమే లేదు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు చారిత్రాత్మక ఆమోదం తెలపడంపై పులివెందుల నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభ పరిణామాన్ని పురస్కరించుకుని ఈ రోజు పులివెందులలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా సుస్థిరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు నిదర్శనమని కొనియాడారు. గత 5 ఏళ్లుగా అమరావతి కోసం రైతులు చేసిన పోరాటం, పడ్డ కష్టం వృధా పోలేదని, ధర్మమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయని, ఇకపై నవ్యాంధ్ర నిర్మాణంలో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా వెలుగొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. మనం ఏదైతే కోరుకుంటామో ఒక మంచి రాజధాని అంటే భవిష్యత్తులో ఎలా ఉండాలనేది కూడా ఈరోజు ఏదైతే బాంబే, చెన్నై, ఢిల్లీ నగరాలకు ఏ రకంగా రెవెన్యూ వచ్చి ఆ రెవెన్యూ మీద ఆ రాష్ట్రాలు ఆధారపడి ఉండే రకంగా అమరావతి మీద కూడా రెవెన్యూ జనరేట్ అయ్యి ఒక అద్భుతమైన మహానగరంగా అది తీర్చిదిద్దుకోవాలనే ఆకాంక్ష ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద చేస్తారనే నమ్మకం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. అలాగే ఒక రాయలసీమ వాసిగా కూడా ఇది అమరావతి అనేది మధ్య ప్రాంతంలో ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల వాళ్ళకి దగ్గర, ఎస్పెషల్లీ మాకు ఇప్పుడు బెంగళూరు నుంచి అమరావతికి నేషనల్ హైవే వేశారు, అది కూడా పులివెందుల మీద పోతుంది. తర్వాత అనంతపూర్ నుంచి అమరావతికి కూడా ఒకటి ప్రమాణమైన రోడ్డు సౌకర్యం కూడా కనెక్టివిటీ కూడా పెంచారు. కాబట్టి భవిష్యత్తులో అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్కు ఒక గర్వకారణంగా, తర్వాత ఒక రెవెన్యూ జనరేట్ అయ్యే మంచి క్యాపిటల్గా రూపుదిద్దుకోబోతోంది. దీంట్లో సందేహం లేదు. ఇంత విపత్కర పరిస్థితుల్లో దీన్ని చెడగొట్టాలని ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగనీయకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భారతదేశంలోని అందరు ఎంపీలు దీన్ని సహకరించేందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.